ఒక్కసారిగా కుండపోత వర్షం మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదై జనజీవనం స్తంభించింది. 16 ఏళ్ల తర్వాత ఇంతటి పెద్ద వర్షం పడిందని, అయినప్పటికీ సత్వరమే స్పందించి పరిస్థితిని చక్కదిద్దామని అధికార యంత్రాంగం చెప్పడం సహజమే. వాస్తవానికి 4 చినుకులు పడిన హైదరాబాద్ పరిస్థితి ఇంతే. చినుకు రాలితే నగరజీవి చిగురుటాకులా వనకాల్సిందే. వర్షం పడినప్పుడల్లా అంతర్జాతీయ నగరాల పేర్లు చెప్పి ఆయా నగరాల మాదిరిగా హైదరాబాద్ను మారుస్తామని పాలకవర్గాలు చెప్పడము సర్వసాధారణమే. ఏదేమైనా నష్టపోయేది, ఇబ్బందులు పడాల్సింది మాత్రం సాధారణ ప్రజలే. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న భాగ్యనగరం వర్షాన్ని తట్టుకునే స్థాయికి ఎప్పుడు వెళ్తుందో అనే ప్రశ్నకు సమాధానమే దొరకటం లేదు. తెల్లవారేసరికి హైదరాబాద్ మహానగరం నరకకూపంగా మారిపోయింది. హడావిడిగా కార్యాలయానికి చేరుకోవాలనే తాపత్రయంతో బయలుదేరిన నగర జీవి అటు గమ్యం చేరుకోలేక, తిరిగి ఇంటికి రాలేక నానా అవస్థలు పడ్డారు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు చేరుకోవడానికి 5 నుంచి 6 గంటలు పట్టింది. తీరా కార్యాలయానికి వెళ్లే సమయానికి పని గంటలు దాదాపుగా ముగిసిపోయాయి. ఇది కేవలం ఇవాల్టి ఒక్కరోజు సమస్యే కాదు. 4 చినుకులు రాలిన ప్రతిసారి ఇంత కాకపోయినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. సమస్య ఎదురైనప్పుడల్లా నాయకులు, అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించడం, హామీలు ఇవ్వటం షరా మామూలే. తర్వాత ఎక్కడి గొంగళి అక్కడే. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో చారిత్రక నగరంగా, జీవించేందుకు అత్యంత సౌకర్యవంతమైన నగరంగా పేరు సంపాదించింది. కానీ అలాంటి నగరం వర్షాన్ని ఎదుర్కోవడంలో మాత్రం విఫలమవుతోంది. ఇప్పుడున్న వాటర్ లైన్స్ కానీ, స్టామ్ వాటర్ లైన్స్ కానీ ఇవన్నింటినీ కొద్దిగా ఇంకా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, వర్షం నీళ్లు పడగానే మరి ఎమ్మటే క్యారింగ్ అయ్యే విధంగా లో లెవెల్ ఏరియాకు ఆ పైప్ లైన్ల డిజైనింగ్ ఇవన్నీ కొంత మార్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ఉండడం జరిగింది. మరి గవర్నమెంట్ సహకారంతో జిహెచ్ఎంసీ కూడా మరి క్రమేపీ ఒక పద్ధతి ప్రకారం ఫేస్ వైజ్గా చేసుకుంటూ పోవాలని మేము ఆలోచనతో ఉన్నాం. తెల్లవారుతూనే రోడ్లన్నీ ఒక్కసారిగా జలమయమయ్యాయి. ఎక్కడ రోడ్డుందో, ఎక్కడ మ్యాన్హోల్ ఉందో తెలియని దుస్థితి. వేకువజాము నుంచే కురిసిన వర్షానికి పెద్ద సంఖ్యలో కాలనీలు, రోడ్లు నీట మునిగాయి. 3 గంటల్లో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. రికార్డు స్థాయిలో ఒక్కసారిగా కురిసిన వర్షాన్ని తట్టుకోలేకపోయిన నగరం ఉక్కిరిబిక్కిరైంది. చాలా ప్రాంతాల్లో ఉదయాన్నే లేచేసరికి తమ అపార్ట్మెంట్లన్నీ నీటితో నిండిపోయి కనిపించాయి. ఉద్యోగం కోసం రోడ్డెక్కిన నగరజీవికి ప్రయాస అంతా ఇంతా కాదు. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోవడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మహానగరపాలక సంస్థ విజ్ఞప్తి చేసిన ఉద్యోగ, ఉపాధి అవసరాలు ఎలాగైనా కార్యాలయానికి వెళ్లేందుకే మొగ్గు చూపాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కూడా 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం పట్టింది. అక్కడా ఇక్కడా అని కాదు, వర్షం దెబ్బకు మహానగరం మొత్తం వాస్తవ దుస్థితిని కళ్లకు కట్టింది.
నగరంలో చాలా ప్రాంతాలు వర్షం కష్టాన్ని ఎదుర్కొన్నాయి. హుస్సేన్ సాగర్లోనూ నీరు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి 120 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇప్పటికీ చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాచారం, చిలుకానగర్, లాలాపేట్లలో నాలా పొంగి పొర్లడంతో వర్షం నిలిచిపోయి 30 గంటలు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ నరకం చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఈసీఐఎల్, మౌలాలి, చెర్లపల్లి, కుషాయిగూడ, చిలుకానగర్, మల్లాపూర్, హౌసింగ్ బోర్డు లాంటి ప్రాంతాల ప్రజలు సికింద్రాబాద్, ఉప్పల్ వైపు రావాలంటే ట్రాఫిక్ నరకాన్ని ఎదుర్కోవాల్సిందే. భారీ వర్షమే అవసరం లేదు. ఈ ప్రాంతాల్లో చిరుజల్లులు పడినా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వీటిని తొలగించేందుకు శాశ్వత పరిష్కారానికి ఆస్కారం ఉన్నా ఏళ్లుగా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎర్రగుంట చెరువు పారుతున్న ఈ నాలాపై కల్వర్టుల ఎత్తు పెంచాలని చాలాసార్లు నిపుణులు చెప్పినా బల్దియా చూసి చూడనట్లు వదిలేసింది. ఇప్పుడేమో అది తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఆర్ఎండ్బీలు సాకులు చెబుతున్నాయి. మంత్రి కేటీఆర్ సైతం నాచారం నాలాపై ఆరా తీయగా కల్వర్టు కింద కేబుళ్లు ఉన్నాయని అధికారులు సాకులు చెప్పి పూట గడిపారు. జంట నగరాల్లో అన్ని ప్రాంతాలు ఏదో విధంగా వర్షానికి బాధితులుగానే మిగులుతున్నాయి. చుక్క రాలిందంటే చాలు నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోవాల్సిందే. అమీర్పేట, పంజాగుట్ట, మలక్పేట, నల్గొండ చౌరస్తా, బేగంపేట్, నాచారం, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇలా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. కారణం రోడ్లపై వర్షం నీరు చేరడమే. వాస్తవంగా మహానగర డ్రైనేజీ, వర్షపు నీటి పైప్లైన్లు కేవలం గంటకు 20 మిల్లీమీటర్ల వర్షపాతానికి వచ్చే వరద మాత్రమే తట్టుకోగలవు. ఫలితంగా చేసేదేం లేక అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. చాలా ఏళ్లుగా ఇదే తంతు ఎదురవుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా డ్రైనేజీ వ్యవస్థను బాగుచేసే కార్యాచరణ లేకపోవడంతో నగరజీవికి చినుకు పడిందంటే వణుకు మొదలవుతోంది. మన చేతుల్లో లేని వర్షం వచ్చిందనో రాలేదనో ఎవరిని నిందించలేం. కానీ ఆ పర్యవసనాలను సమర్థంగా ఎదుర్కోవడంలో అధికారుల అలసత్వం, ముందస్తు చర్యల్లో ఆలస్యం ప్రాణాల మీదకు తెస్తోంది. మోస్తారు వర్షం పడితే చాలు ఎక్కడో చోట ప్రాణ నష్టం నమోదవుతూనే ఉంది. అక్రమ కట్టడాలు, పురాతన భవనాలు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, హోర్డింగ్లు, మ్యాన్హోళ్లు ఇలా ఏదో రూపంలో మృత్యువు ఎదురవుతోంది. శిథిలావస్థలో ఉన్న భవనాల్ని గుర్తించిన బల్దియా వాటిని కోల్చడంలో మాత్రం ముందుకు వెళ్లలేకపోతోంది. శాశ్వత చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతోంది. పేరు గొప్ప, ఊరు దిబ్బన్నట్లుగా మారింది భాగ్యనగర దుస్థితి. ప్రకృతి ఏమాత్రం సహకరించకపోయినా అంతే. చిన్న చినుకు పడితే నగరం చిత్తడైపోవాల్సిందే. మోస్తరు ఈదురుగాలులు వీస్తే చెట్లు, హోర్డింగులు రోడ్డు మీదుంటాయి. చిన్నపాటి చిరుజల్లులు కురిస్తే మ్యాన్హోళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చెరువులైపోతాయి. ఇవన్నీ నగర జీవనంలో సహజమైపోయాయి. ప్రజల ప్రాణాలకు అంతే విలువ లేకుండా పోయాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు ఉన్నా లేకున్నా
పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డు మీద పడ్డ 4 చెట్లు నరికేసి అధికార యంత్రాంగమంతా తమకు తామే శభాషంటూ జబ్బులు చెరుచుకుంటుంది. సమస్యల శాశ్వత పరిష్కారంపై మాత్రం ఎలాంటి చర్యలూ కనిపించవు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. కానీ మొన్నటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. నిన్నటి వర్షం మాత్రమే ఈ సీజన్లో చెప్పుకోదగ్గ వర్షపాతం. ఒక్క వర్షానికే శతాబ్దాల ఘనచరిత్రకు, దశాబ్దాల అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే భాగ్యనగరం చిగురుటాకులా ఉనికిపోయింది. కోట్ల మందికి ఆశ్రయమిచ్చే అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే భాగ్యనగర ప్రతిష్ట నాణానికి ఒకవైపే. వర్షం కురిసిన ప్రతిసారీ ఎక్కడో చోట మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. నిన్నటి వర్షానికి ఏకంగా 7 నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ పాత ఇళ్లలో ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ టైం టు టైం ఐడెంటిఫై చేసి అందరికీ కూడా వారికి నోటీసులు ఇస్తున్నది ఖాళీ చేయమని చెప్పేసి. అవసరమైన దగ్గర అడ్మినిస్ట్రేషనే వాళ్ళకు సహాయంగా వెళ్ళి డెమాలిషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి ఇలాంటి కూలిపోయే అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్స్ స్వయంగా వారు ముందుకు వచ్చి ఖాళీ చేసినట్లయితే ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా మనం భవిష్యత్తులో పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాన్హోలలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూశాం. ఘటన జరిగినప్పుడల్లా జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ, ఆర్ఎండ్బి, హెచ్ఎండిఏ ఇలా ప్రభుత్వ విభాగాలన్నీ తమది తప్పు కాదంటే తమది కాదని పక్కవాళ్లపై నెట్టేసే ప్రయత్నం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఏనాడూ ముందడుగు వేయటం లేదు. మున్సిపల్ అధికారులు అజాగ్రత్తల వల్ల, అశ్రద్ధ వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా మీకు పన్నుల వసూల మీద ఉన్న శ్రద్ధ, ట్రేడ్ లైసెన్స్ అని, ఆస్తి పన్నులని, రకరకాల పన్నులు వసూలు చేసినా మాత్రం మీరు చూపెట్టే శ్రద్ధ, ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి ఎందుకు శ్రద్ధ వహించడం లేదో మరి అధికారులకు తెలుసుండాలి. ఒకవైపు విశ్వనగరం అంటున్నాం, మరోవైపు డ్రైనేజీలు మాన్యువల్ లేకుండా ఈ రకంగా డ్రైనేజీలో కొట్టుకుపోయే సంఘటనలు, లేదా వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్లు బయటికి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వస్తుంది. అప్పుడెప్పుడో 100 ఏళ్ల క్రితం 1908లో మూసీ వరదలతో పాతబస్తీ నీట మునిగిందని పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడు మూసీకి అదే స్థాయిలో వరదలొస్తే పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. 16 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం ఆగస్టులో వచ్చిన వరద కూడా నగరాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. హుసేన్ సాగర్ లోతట్టు ప్రాంతాలే కాదు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ వాననీరు భీభత్సాన్ని సృష్టించింది. చాలా చోట్ల వర్షం ధాటికి నిర్మాణాలు కొట్టుకుపోయాయి. పాత భవనాలు కుప్పకూలి ప్రాణాలు తీశాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో 2000 సంవత్సరం ఆగస్ట్ నగర చరిత్రలో విషాదంగా మిగిలిపోయింది. చరిత్రను చూసి అప్రమత్తం కావాల్సింది పోయి మరింత లెక్కలేనితనం పెరిగిపోయింది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటంలోనూ అధికార యంత్రాంగం విఫలమైంది. 100 ఏళ్లుగా ఏటా అడపాదడపా వస్తున్న వర్షాలు, వరదలతో నగరంలోని ఏదో ఒక ప్రాంతం నీట మునుగుతూనే ఉంది. సమస్యలను ఎదుర్కొంటూనే ఉంది. అయినా సమర్థ చర్యలు తీసుకోవటంలో మాత్రం షరా మామూలుగానే మిగిలిపోయింది. ప్రతిసారీ వర్షాలు కురిసిన తర్వాత పాలకులు, అధికారులు వచ్చి ఇక నుంచి ఈ పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలన్నీ వరద నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. మరి ఇప్పుడు తినవదనంటే తిండికి ఏం లేవు, ఇల్లంతా నష్టపోయింది. మరి మా చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మేము రోల్ లేక పడుతుంది. అద్దుమ రాత్రి వస్తుంది వాన, చచ్చిపోతాము. అప్పుడు వచ్చినాక సమాజం మీద రాళ్ళు కట్టడానికి వస్తారా గవర్నమెంట్ వాళ్ళు? దేనికి వస్తారు? ఇళ్ళ కరెంటు లేదు, ఏది లేదు, వంట లేదు, ఏది లేదు. చిన్న చిన్న పిల్లలు బుక్కులు నానిపోయినాయి. పిల్లలై 3-4 వేలు 5 వేలు పెట్టి తెచ్చిన బిడ్డకు 2 క్వింటాల బియ్యం నానిపోయినాయి. ఇప్పుడు డ్రమ్ము బోల్రా పడ్డది, డ్రమ్లో పోసి పెడితే మొత్తం ఇల్లు సత్రోలు అయింది. ఇప్పుడు ఏం లేదు, కావాలంటే వచ్చి చూసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? పోతే మా సౌదలన్నీ, టీవీలన్నీ, బియ్యం అన్ని, ఉప్పులన్నీ, కారం అన్ని, అన్ని సత్రోలు అయినాయి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అది వేసుకొని కట్టెక్కి నిలబడ్డాం మేము రోడ్డు మీద. సార్ మా బుక్స్, సర్టిఫికేట్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు మేము ఎట్లా పెట్టుకోవాలి? మాకు వచ్చి చేస్తామని చెప్పి ప్రతిసారి వాటర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇదనే చెప్తుంటారు. మాది మొత్తం నా 10th క్లాస్ అన్ని ప్రతి ఇయర్ వాటర్ వచ్చినాయి. నా సర్టిఫికేట్స్ పోయినాయి, నా బుక్స్ అన్ని నాశనమైనాయి. ఇప్పుడు ఏమంటారు? ఎవరు రావట్లేదు. కట్టిస్తామని చెప్తారు, కట్టిస్తాం, మేము వస్తాము, మేము కట్టిస్తామని అంటారు. ఇప్పటిదాకా అందరం పోయి రోడ్డు మీద ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. మా ఏందో మేము బతుకులేందో, మరి ఇల్లు కాల్ చేసి మళ్ళీ తినడానికి నాష్టాలే, ఎవరికి పిల్లలకు ఎవరికి వండుకొని కూడా ఏం లేదు. ఇక్కడ ఎవరి పరిస్థితి లేదు. ఉన్నోళ్ళందరం కట్టుబడ్డదని రోడ్డు మీదకి ఎక్కినాం. ఇటువంటి బస్తీ లీడర్ కానీ, ఏ లీడర్ కానీ ఇప్పటిదాకా వచ్చి మళ్ళీ అడుచుకున్న లేరు. ఇప్పటి వరకు మా పరిస్థితి ఇది. ఏమన్నా అంటే మీరు ఎందుకు నాలలో ఉన్నారు, బస్తీల ముంపు బస్తీలు ఉన్నారు అని అనుకొస్తున్నారు.
నిబంధనల పేరుతో చిన్నా చితకా పనులకు ప్రజల్ని ముప్పుతిప్పలు పెట్టే అధికార యంత్రాంగం నాలాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. చిన్నపాటి ఈదురుగాలులకే హోర్డింగులు కుప్పకూలుతుండడం, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంతో కొత్త విధానాన్ని రూపొందిస్తామని బల్దియా ప్రకటించింది. కొద్దికాలం పాటు హోర్డింగుల అనుమతులను పక్కన పెట్టింది. తర్వాత ఎలాంటి సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండానే ప్రమాదపు టంచులో ఉన్న హోర్డింగులకు సైతం ఆమ్యామ్యాలతో తిరిగి అనుమతులిచ్చేశారనే వాదన బల్దియా కేంద్రంగా వినిపిస్తోంది. అక్రమ నిర్మాణాల వల్ల చిన్నపాటి వర్షానికే కుప్పకూలుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అవే నిర్మాణాలకు నెలలు తిరగకుండానే పట్టణ ప్రణాళిక విభాగం తిరిగి అనుమతులు జారీ చేస్తోంది. నాలాలపై కబ్జాలు జరుగుతుంటే, నిర్మాణాలు చేపడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న పట్టణ ప్రణాళిక విభాగం ఇప్పుడు నాలాలు కబ్జా అయ్యాయంటూ గగ్గోలు పెడుతోంది. ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే 2 రోజులైనా కోలుకోలేని నగరంలో చెన్నై తరహాలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే పరిస్థితేంటో ఊహకందటం లేదు. ఓ పక్క సముద్రం, మరోపక్క అడియార్ నది ఉన్న చెన్నై నగరమే వారం రోజుల పాటు నీటిలో నానిపోయింది. అలాంటిది వర్షపు నీరు ప్రవహించే నాలాలన్నీ కబ్జాలైన హైదరాబాద్ నగరం మరింత ఎక్కువ వర్షం వస్తే ఎలా తట్టుకుంటుందనేది ఊహకందని ప్రశ్న. ఇప్పుడంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది గనుక ఇబ్బందులు పడుతున్నాం అనుకోవచ్చు. కానీ 2 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు కూడా రోడ్లు చెరువులుగా మారటానికి కారణాలేంటనే అంశంపై మాత్రం బల్దియా నోరు మెదపటం లేదు. మ్యాన్హోళ్లు నోళ్లు తెరుచుకుని చావుకు స్వాగతం పలుకుతున్నా, నాలాలు నరకానికి దారులుగా మారినా పట్టించుకునేవాడే కరువయ్యాడు. ట్రాఫిక్ గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హైదరాబాద్కి వానలే ప్రమాదకరంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి తోడు పెనుగాలులు కూడా తోడయ్యాయి. ఈ ఏడాది మే 20న వీచిన ఈదురుగాలులకు పెద్ద పెద్ద హోర్డింగులు కుప్పకూలాయి. ఇంకా ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు వస్తామని చెప్పారు, కానీ రాలేదు. ప్రైవేట్గా మోటార్ వాళ్ళతో మాట్లాడుకొని మేము ఈ వాటర్ అంతా పంప్ చేస్తున్నామండి. అది 3.5-4 feet వచ్చేసింది. పవర్ ఏం లేదండి. యాక్చువల్గా నైట్ మేము 3 వరకు బయటే ఉన్నాం. 3:30 వరకు బయటే ఉన్నాము. ఫైర్ ఇంజిన్స్ ఏమైనా మాట్లాడుకొని వాటర్ ఏమైనా పంప్ చేస్తారేమోనని చాలా వరకు తిరిగాము. ఆల్మోస్ట్ చుట్టూ అపార్ట్మెంట్స్లో అదే పరిస్థితి ఉంది. అసిస్టెన్స్ కోసం ఫైర్ కాల్ చేశాము. చేసినప్పుడు వాళ్ళు కొంత చేశారు, కొంతవరకు మళ్ళీ మాకు పైనుంచి ఆర్డర్స్ లేవని చెప్పి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. వీఆర్ సెర్చింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ ఆఫ్ అవర్ ఓన్ నౌ. నిన్న మార్నింగ్ చేశారు, మళ్ళీ ఇవాళ అయితే చేస్తున్నారు. అక్కడ చెరువు కట్ట మీద అయితే ఉన్నారు. ప్లస్ ఆ చెరువు కట్ట మీద కూడా ఒక 3 ఇంచెసే ఉంది. ఒకవేళ ఇంకొక 3-4 hours కంటిన్యూగా వర్షం పడితే కనుక మాత్రం దానికే డ్యామేజ్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు కానీ ఆ వాటర్ ఎటువైపు నుంచి వెళ్ళాలో ఆ వేస్ కరెక్ట్గా చేయించుకొని ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంత బలమైన హోర్డింగే ఇలా కుప్పకూలిపోతే చెట్ల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కరోజే గాలివానకు 25,000కు పైగా చెట్లు నేలకూలాయి. ఆ రాత్రంతా సగం నగరం చీకట్లోనే మగ్గింది. కొన్ని ప్రాంతాలకు 5 రోజులైనా విద్యుత్ పునరుద్ధరించలేకపోయారు. మర్నాడు ఉదయమైనా కూలిన చెట్లను మాత్రం తొలగించలేకపోయారు. ఈ ఏడాది వచ్చిన 2 భారీ వర్షాలు నగరాన్ని నీటితో ముంచెత్తినా, గాలిబీభత్సం సృష్టించినా పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. కొద్దిపాటి వర్షానికే వందలాది కాలనీలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. వరద నీరు పారాల్సిన కాలువలన్నీ కాలనీలుగా మారటంతో అపార్ట్మెంట్లు, రోడ్లు నీటితో నిండిపోయాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమి మరోసారి నగరానికి నరకం చూపింది. అప్పుడే వేసిన రోడ్లన్నీ తవ్వటం, భూగర్భ కేబుళ్ల పేరుతో చిత్తడిగా చేయటంతో వర్షానికి రహదారులన్నీ సంద్రంగా మారాయి. ఏమంత పెద్ద వర్షం కాకపోయినా నగరాల్లో వరదలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయి. రవాణాకు అంతరాయం, రోడ్లు తీవ్రంగా దెబ్బతినటం లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడితో వర్షం కోసం ఎదురుచూసిన నగర ప్రజలకు ప్రస్తుతం వర్షం పేరు చెబితేనే భయమేస్తోంది. నీటి అవసరాలు వర్షం కోసం ఎదురుచూసేలా చేస్తున్న నగరంలో పరిస్థితులు వర్షమంటేనే భయపడుతున్నాయి. ఇందుకు మురుగునీటి నిర్వహణ, వరదనీటి కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవటమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కుప్పకూలిపోయింది. ఎప్పుడో నైజాం పీరియడ్లో కట్టిన డ్రైనేజ్ వ్యవస్థను మన ప్రభుత్వాలు దాన్ని డెవలప్ చేసుకోవడము, కొత్తగా డ్రైనేజ్ కట్టడం అంటూ జరగలేదు. ఇంకోటి, ప్రజలు కూడా
డ్రైన్లలో, స్టార్మ్ వాటర్ డ్రైన్స్లలో రకరకాల చెత్త చెదారం వేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పనికిరాని అని తెచ్చి దాంట్లో వేయడంతో అంత క్లాగ్ అయిపోతూ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి, మార్చి నుంచి మే వరకు ఈ డ్రైనేజ్ క్లీనింగ్ అనే ఒక ప్రోగ్రాం పెడతారు. సాలినా 20 నుంచి 30 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడతారు. కానీ ఎక్కడ పని పెద్దగా జరిగినట్టుగా లేదు. అంతా మిస్అప్రాప్రియేట్ అవుతుంది, అవినీతి పాలైపోతుంది. వాస్తవంగా హైదరాబాద్లో వర్షపు నీటి నాలాల నిర్వహణను జీహెచ్ఎంసీ, జలమండలి చూస్తున్నాయి. హైదరాబాద్లో కురిసే వర్షపు నీటిని తరలించడానికి 380 కిలోమీటర్ల పొడవున ఉన్న 72 ప్రధాన నాలాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 30 ఏళ్ల క్రితం దాదాపు 300 అడుగుల వెడల్పుతో ఉండే ప్రధాన నాలాలు క్రమంగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం ఎక్కడా 10 అడుగుల వెడల్పు మించి కనిపించవు. 2000 సంవత్సరంలో వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత అందరి దృష్టి నాలాలపై పడింది. అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతిపాదనలతో నాలాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు జేఎన్ఎన్యూఆర్ఎం కింద 265 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. మొదటి విడతగా 2 ప్రధాన నాలాలను 150 అడుగుల నుంచి 200 అడుగుల మేర విస్తరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మణికొండ నుంచి టోలీచౌక్ మిలిటరీ ఏరియా, చింతల్ బస్తీ మీదుగా హుస్సేన్ సాగర్లో కలిసే బల్కాపూర్ నాలాకు ఓ రూపు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. భూసేకరణకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో భారీగా వర్షం వచ్చినప్పుడు దీని మీద కిర్లోస్కర్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కిర్లోస్కర్ కమిటీ 2003లో రిపోర్ట్ ఇచ్చి నగరంలో డ్రైనేజీ సమస్యలు కానీ, నాలాల సమస్యలు, ఇట్లాంటి వర్షం వచ్చినప్పుడు ఎట్లాంటి పరిష్కారాలు చేయాలని చెప్పి ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదు. కానీ ప్రతి ఏడు చిన్న వర్షానికి కూడా ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రధానమైన 74 ప్రధాన నాలాలని వాటిని వైడనింగ్ చేయమని చెప్పింది. నాలాల మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమని చెప్పింది. అలాగే నాలాలని వైడన్ చేయడం కానీ, డీప్ పెంచడం కానీ చేయమని రిపోర్ట్ చెప్పింది. ఇట్లాంటి అనేకమైన చర్యలు తీసుకోమని చెప్పి కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్లో గత పాలకులు కానీ, ఈ 2 ఏళ్ల కాలంలో కానీ ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పట్లో నగరంలో కీలక పాత్ర పోషించే రాష్ట్ర మంత్రిగా ఒక నాయకుడు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆక్రమణలను తొలగించడానికి సిద్ధమైన అధికారులకు అడ్డుపడి మరీ ధర్నా చేశారు. అక్కడితో నాలా విస్తరణ పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో ఓవైసీ సోదరుల కృషితో పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 11 కిలోమీటర్ల పొడవున ఉన్న నాలాలను విస్తరించారు. ఇందుకోసం 600కు పైగా ఇళ్లను తొలగించి పునరావాసం కల్పించారు. ఫలితంగానే బుధవారం నాటి వర్షానికి ఆ ప్రాంతంలో ఎక్కడా ముంపు కనిపించలేదు. పనులు నిలిచిపోయిన బల్కాపూర్ నాలా పరిధిలోనే ఎక్కువగా ముంపుకు గురయ్యాయి. హఠాత్తుగా కుండపోత వర్షాలు హైదరాబాద్కే పరిమితం కావు. దేశంలో, ప్రపంచం మొత్తం మీద చాలా నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. నిర్దిష్ట దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పనతోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం సాధ్యమని కేంద్ర విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. నగరాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగకపోవటమే వరదలకు కారణమని విశ్లేషించింది. అకస్మాత్తుగా కురిసే కుండపోత వర్షంతో వచ్చే వరదను బయటకు పంపే కాలువలు సక్రమంగా లేకపోవటం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టకపోవటం ఇందుకు కారణం. మురుగునీటి కాలువల్లో పూడిక, ఆక్రమణలతో సమస్య మరింత తీవ్రమవుతోంది. 92% నీరు నగరాన్ని విడిచి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అంటే నీరు ఎప్పుడు కూడా పల్లానికి చేరుతుంది. అక్కడ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా, ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఎక్కడ మట్టి లేకుండా కూడా గోడ రోడ్డు పక్కనే కూడా అలా కప్పి పెడతాం వల్ల 1% నీరు కూడా ఇంకట్లేదు. అంటే ఇంత పెద్ద మహానగరంలో 8% నీరు ఇంకుతుందంటే ఎన్జీఆర్ఏ రిపోర్ట్స్ అంటే అంత దారుణమైన పరిస్థితి. అలాగే చెట్టు ఉందంటే చెట్టు ప్లాట్ఫామ్ చుట్టూ కూడా టైల్స్ వేయటం అనేది చేస్తున్నారు. అంటే ఇది ఒక మనం ప్రకృతిలో జీవిస్తున్నాం అనేది పాలకులకి, ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకి ఖచ్చితంగా అస్పృహ ఉండాలి. అంటే టెక్నాలజీ మీద ఆధారపడి జీవించడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నేచర్తో కనెక్ట్ అయి ఉన్నాం అనేది మర్చిపోవటం అనేది ఒకటి జరుగుతుంది. నగరాల్లో పెరుగుతున్న వరదలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం, వ్యాపారాలపై ప్రభావం, ఉపాధి కోల్పోవటం, రవాణా అంతరాయం, రోడ్లు తీవ్రంగా దెబ్బతినటం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటి పరిష్కారం కోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని మార్గదర్శకాలు సూచించింది. వాననీటి కాలువల సమగ్ర సమాచారాన్ని భూభౌతిక సమాచార విధానం GIS ఆధారంగా రూపొందించాల్సి ఉంటుంది. నీరు నిలిచిపోయే ప్రాంతాల సమాచారం వార్డు, డివిజన్ల వారీగా పక్కాగా అందుబాటులో ఉంచాలి. చిన్నా చితక కాలువలు, ప్రధాన కాలువల్లో కలిసే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి నిర్వహించాలి. పట్టణ వరదలను సమర్థంగా ఎదుర్కోవాలంటే కీలకమైన కాలువల నిర్వహణ పక్కాగా జరగాలి. నగరంలో చేరే నీటిపై స్పష్టమైన అంచనాలు రూపొందించాలి. వర్షపాతం ఆధారంగా వరద తాకిడిని విశ్లేషించి నీరు ఎంత వేగంగా బయటకు వెళ్తుందనే అంశంపై స్పష్టమైన అంచనాలు ఉండాలి.
ఏటా మార్చి 31 నాటికి వరద నీరు వేగంగా పారేలా అన్ని మురుగునీటి, వాననీటి కాలువల్లో పూడికను తొలగించాలి. తొలగించిన పూడికను కాలువ గేట్లపైనే వదిలివేయకుండా వీలైనంత త్వరగా తరలించాలి. కాలువలపై నిర్మించే వంతెనలు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ఉండరాదు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ఇరువైపులా డ్రైనేజీ ఏర్పాట్లు ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అయితే మార్గదర్శకాలు ఎలా ఉన్నా అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటంలో విఫలమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలలోనే హైదరాబాద్కు రికార్డు వర్షపాతాలు నమోదైన సందర్భాలున్నా చర్యలు తీసుకోవటంలో పాలకవర్గాలు విఫలమయ్యాయి. 1908లో నగరంలో వచ్చిన వరదలు సెప్టెంబర్లో వచ్చినప్పటికీ తర్వాత వచ్చిన వరదలు, రికార్డు వర్షపాతాలన్నీ ఆగస్టు నెలలోనే రికార్డయ్యాయి. 1954 ఆగస్టులో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 1970లో 14 సెంటీమీటర్లు, 2000 సంవత్సరంలో 24 సెంటీమీటర్లు, 2001లో 23, 2002లో 17.9 సెంటీమీటర్లు, 2006లో 21.8, 2008లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా 3 గంటల్లోనే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా చరిత్ర పాఠాలు చెబుతున్నా పాలకవర్గాలు మేల్కొనటం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండు వేసవిలోనూ నడి రోడ్లపై డ్రైనేజీ నదులు పారుతుంటే, చినుకు పడితే చాలు రహదారులు గోదారులైపోతుంటే, ప్రకృతి ఏమాత్రం ప్రకోపించినా రోజుల తరబడి కరెంటు, నీళ్లు అందకపోతే అది విశ్వ నరకం అవుతుందేమో కానీ విశ్వనగరం మాత్రం కాదు. ఇప్పటికైనా పాలకవర్గాలు మేల్కొని అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. వాటిని కాగితాలకే పరిమితం చేయకుండా వెంటనే అమలు చేస్తే తప్ప భవిష్యత్తుకు భరోసా దొరకటం కష్టమే.